ఆత్మీయముగా నేను బలముగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 1:35 వచనంలో ఆయన పెందలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ఆయన ఆ కొండకు ప్రార్థన చేయుటకు వెళ్ళెను. లూకా 21:37. మన ప్రభువు శరీరధారి అయినప్పుడు మన వలె అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడిగా జీవించుటకు ఆయన ఏర్పరచుకున్న మార్గము తండ్రితో సహవాసము. హెబ్రీ పత్రిక 4:15. కనుక మనం ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసం కలిగి ఉండిన ఎడల పరిశుద్ధులుగా జీవించగలము. ప్రభువైన యేసు ఎంత గొప్ప సేవ చేసినప్పటికీ ప్రతి ఉదయము సాయంత్రము తప్పక తండ్రితో సమయమును గడిపేవాడు. తండ్రి చిత్తము చేసి దానిని కడముట్టించుటకు తన్ను తాను అప్పగించుకున్న యేసయ్య మనకు గొప్ప మాదిరి. గొప్ప సువార్థికుడైన బిల్లీ సండే రక్షింపబడిన క్రొత్తలో తన ఆత్మీయ గురువు గారు ఇలా సలహా ఇచ్చారంట. నీవు రక్షించబడ్డావు. ప్రభు ఆశించే ఆత్మీయత నీవు జీవించినంత కాలము కలిగి ఉండాలంటే మొదటి మెట్టు ఉదయమే లేవడం నేర్చుకో. లేచిన వెంటనే 15 నిమిషాలు మోకాళ్ళపై పడి ప్రభువు చెప్పే శ్రేష్టమైన విషయాలు ఆయన గ్రంథమైన బైబిల్ ద్వారా విను. రెండవ మెట్టు, ఆ తర్వాత 15 నిమిషాలు నీవు ప్రభువుతో మాట్లాడు. నువ్వు లేచిన వెంటనే ఎవరి మాట వినకు, ఎవరితోనూ మాట్లాడకు. కేవలం మొదట 30 నిమిషాలు ప్రభువు నీతో మాట్లాడనివ్వు, నీవు ప్రభువుతో మాట్లాడు. మూడవ మెట్టు, ఆ తర్వాత దినములో ఎవరో ఒకరితో తప్పక ప్రభువు గురించి కనీసం 15 నిమిషాలైనా మాట్లాడు. ఇలా జీవించినంత కాలము చేయి. ప్రభువు చేతిలో గొప్ప పనికొచ్చే పాత్రగా ఉంటావు అని ఆ ఆత్మీయ తండ్రి సలహా ఇవ్వగా బిల్లీ సండే జీవించినంత కాలం ఆ సలహాను తూచ తప్పకుండా పాటించనంట. అనగా బిల్లీ సండే జీవించినంత కాలము కేవలం 30 నిమిషాలు మాత్రమే ప్రతి దినము ప్రభుతో గడిపెను అని అర్థము కాదు. ఆ సేవకుడు తన తొలి ఆత్మీయ దినములలో వేసుకున్న ఆ ఆత్మీయ పునాదిపై తన్ను తాను బలపరుచుకొని దినమంతా వాక్యము ధ్యానించేవాడుగాను, దినమంతా ప్రార్థిస్తూ ప్రభువును ప్రకటించే గొప్ప సువార్థికుడుగాను వర్ధిల్లెనో. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆత్మీయముగా బలముగా ఉండాలి అంటే ఉదయము సాయంత్రము ప్రభువుతో కొంత సమయాన్ని ఖచ్చితముగా గడుపుటకు అలవాటు చేసుకోవాలి. ఖచ్చితముగా ఒక క్రమమైన సమయాన్ని ఈ 2025లో కేటాయించి ఆ సమయములో ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, అలాగే ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుట నీ దినచర్యగా మారవలెను. అప్పుడు నీవు నీ కుటుంబము దీవించబడదువు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.